హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మేమైతే ఒక ప్లాన్ వేసుకున్నాము. 10 డేస్ నుంచి ఒక ప్లాన్ వేసేసుకొని ఫ్యామిలీ అంతా ఒక లాంగ్ ట్రిప్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో 2 కార్స్లో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అన్నయ్య డ్రైవ్ చేస్తున్నాడు. మళ్ళీ డ్రైవింగ్లో అయితే అన్నయ్య సూపర్గా డ్రైవ్ చేస్తాడు. ఎంతసేపు డ్రైవ్ చేయమన్నా అంత ఇష్టంతో డ్రైవ్ చేస్తాడు. సో చక్కగా మేము బయలుదేరిపోయాం ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా బయలుదేరిపోయాము. సో ఇదైతే ఒక 2 డేస్ ట్రిప్ అనుకోండి. సో చక్కగా వెళ్తూ వెళ్తూ మళ్ళీ హోటల్ వివేరా మాకు అందుబాటులో వచ్చేసింది అనమాట. సో అటు సైడ్ తెలంగాణ సైడ్ ఊరు సైడ్ వెళ్తే కూడా వివేరా ఉంది, ఇటు ఆంధ్ర సైడ్ వెళ్తుంటే కూడా హోటల్ వివేరా ఉంది. సో అసలు టిఫిన్స్కి దేనికైనా సూపర్గా ఉంటుంది వివేరా కూడా. సో అందరికీ అనమాట ఆన్ ది వేలో వెళ్ళే దారిలో అసలు హోటల్ వివేరా అంటే అందరికీ ఫుడ్ పెడుతుంది అన్నట్టు ఉంటుందన్నమాట. సో చక్కగా మేమైతే వెళ్ళిపోయాము. మంచిగా టిఫిన్ అయితే చేసుకున్నాము. ఎవరికి ఏమేమి కావాలో ఇష్టంగా అందరూ ఆర్డర్ చేసుకున్నాము. సో ఈ ఔటింగ్ నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే ఈసారి మా బాబు వచ్చాడు. సో ఎప్పుడు కూడా మా బాబు బెంగళూరులో ఉన్న బాబు ఎప్పుడు కూడా అంటే ఆల్మోస్ట్ ఒక ఒక 2 టైమ్స్ అయితే ఔటింగ్ మిస్ అయ్యాడు. ఫ్యామిలీతో బయటికి వెళ్ళాం కదా, జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ జాబ్ హీఈస్ ఇన్ ద బెంగళూరు కాబట్టి. సో మాతో అటెండ్ కాలేకపోయిండు, మాతో బయటికి రాలేకపోయిండు. సో ఈసారి మాత్రం 1 వీక్ లీవ్ పెట్టేసి చక్కగా వచ్చేసిండు. సో హీ ఆల్సో వాంట్ టు టేక్ లీవ్ అండ్ హీ ఆల్సో వాంట్ టు ఎంజాయ్ అన్నట్టు. సో చక్కగా మాతో అయితే వచ్చేసాడు ఫ్రెండ్స్. సో టిఫిన్స్ అయితే సూపర్గా ఉంటాయి వివేరా హోటల్లో. అసలు దానికి మాత్రం పేరు పెట్టేది లేదు. చక్కగా చట్నీస్ అయితే డిఫరెంట్ వెరైటీస్, అల్లం పచ్చడి, టమాటో పచ్చడి, దాన్ని బట్టి కోకోనట్ పచ్చడి సూపర్గా ఉంటుంది. సో చక్కగా మేమైతే మళ్ళీ టిఫిన్ తినేసి బయలుదేరిపోయాం. అసలు అసలు చాలా బాగుందండి. ఫస్ట్ టైం కదా మేము ఆంధ్ర సైడ్ వెళ్తుంది. చూడండి అసలు ఈ చెట్లు ఉన్నాయి కదా, చూడండి ఇవి తాళ చెట్లు అంటారు కదా యాక్చువల్లీ. సో అవి మేము వెళ్ళిన లాస్ట్ ప్లేస్ వరకు మాకు అవి కనిపించాయి అన్నమాట అసలు. కానీ కళ్ళు మాత్రం ఏం కనిపించలేదు. సో వీళ్ళు డ్రైవ్ చేస్తుంటే బ్రేక్ కావాలి కదా, సో మధ్యలో బ్రేక్ కూడా తీసుకున్నాం అనమాట. సో డ్రైవింగ్ చేసే వాళ్ళకి కాస్త బ్రేక్ ఉండాలి కదా ఫ్రెండ్స్. సో చక్కగా అక్కడ ఉండేసి టీ, మళ్ళీ కాఫీ, లస్సీ తాగేవాళ్ళు లస్సీ, ఇంకేం తాగేవాళ్ళు తాగేశారనమాట. కూల్ డ్రింక్ తాగేవాళ్ళు తాగేసాము. సో చక్కగా ఇంకొక హాఫ్ అన్ అవర్, ఇంకో 1 అవర్లో మేము ఆ ప్లేస్కి వెళ్ళిపోతాము. ఆ ప్లేస్ మీకు చెప్తాను, ఆన్ ది వేలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఇంకా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం కాబట్టి వీ జస్ట్ రిలాక్స్డ్. సో అన్నయ్య వాళ్ళకి కూడా డ్రైవింగ్ కాబట్టి రిలాక్స్ కావాలి తప్పకుండా. సో చక్కగా మేము టీ, కాఫీ తాగేసి మళ్ళీ బయలుదేరితే ఈ ప్లేస్లో ఏమన్నా రష్ ఉండే బాబోయ్. అసలు అక్కడ నుంచి ట్రైన్ వెళ్తుందంట, అసలు కారు కదలట్లేదు, ఏం లేదు. ఎట్ లాస్ట్ వేరే దారి నుంచి అయితే మేము ఈ రిసార్ట్కి వచ్చేసామన్నమాట. రిసార్ట్ అంటే ఇట్స్ నాట్ ఏ రిసార్ట్, మేము వచ్చింది చీరాల. సో చీరాలకు వచ్చాము మా పెద్ద బాబు ఫ్రెండ్స్. సో చీరాలకు వచ్చేసి చక్కగా ఫ్రెష్ అప్ కావడానికి మాకు ఎవరి రూమ్ వాళ్ళకైతే మేము తీసేసుకున్నాము. కీస్ తీసేసుకొని ఇంకా చలో వెళ్దామని లోపలికి వెళ్ళాము. మీకు రూమ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాగానే ఉంది. చీరాల బీచ్ దగ్గర రిసార్ట్ అనమాట, వన్ ఆఫ్ ద రిసార్ట్ ఇది. సో సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఎంట్రీ అయితే వెళ్ళిపోయాము. రూమ్ బాగానే ఉంది, పర్వాలేదు. బెడ్, చక్క టీవీ అంతా బాగానే ఇచ్చాడు, పర్వాలేదు. చాలా మంచి మెయింటెనెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఈ బీచ్లో అయితే చక్కగా అంటే ఈ బీచ్ దగ్గర రిసార్ట్లో సూపర్గా మెయింటెనెన్స్ ఉంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. సో మేము చక్కగా వచ్చేసి అక్కడ మొత్తం మా లగేజ్ పెట్టేసుకొని, ఫస్ట్ మేము వచ్చిన టైమే 3:30 అనమాట. 3:30 కాబట్టి ఫుడ్ ఉంటుందో లేదో అని గబా 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 మేము బయలుదేరిపోయాము. అక్కడ మెస్ ఉంటుందన్నమాట. సో మేము ఫ్యామిలీ అంతా చక్కగా ఫస్ట్ బ్యాగ్స్ అక్కడ రూమ్లో పెట్టేసుకొని, లగేజ్ ఆడ పెట్టేసుకొని చక్కగా మేమైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో దిస్ ఇస్ మెస్ అనమాట. సో ఇక్కడ మనము చక్కగా ఆర్డర్ పెట్టేసుకొని చక్కగా తినేసేయచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో మేము వెళ్ళేసి అయితే ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. అంతగా ఓకే ఉండే ఫుడ్, అంత కాస్ట్ మాత్రం ఏమీ లేకుండే. అసలు చికెన్ బిర్యానీ అయితే బిర్యానీ టేస్టే లేదు. అసలు ఆంధ్ర సైడ్ బిర్యానీ కరెక్ట్గా ఉంటుందా లేదా అంటే మా ఆంధ్ర ఫ్రెండ్స్ అన్నారనమాట, నువ్వు ఆంధ్ర వెళ్ళినప్పుడు బిర్యానీ ఆర్డర్ పెట్టొద్దని చెప్పారు ఫ్రెండ్స్. సో అలా చెప్పారు మా ఫ్రెండ్స్ అయితే, ఆంధ్ర ఫ్రెండ్స్. సో చూడండి చక్కగా. సో మా ఫ్రెండ్
అలా చెప్పారు కాబట్టి ఓకే, బిర్యానీ వాజ్ నాట్ దట్ గుడ్. సో చక్కగా మేము లంచ్ చేసేసి బయటకు వచ్చి కొన్ని రీల్స్ చేసుకున్నాము, కొద్ది వీడియోస్ తీసుకున్నాము, కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఈ వీడియో అయితే మా హస్బెండ్ తీశాడు, అస్సలు కరెక్ట్గా తీయనే లేదు, నాకు కోపం వచ్చేసింది అనమాట. సో చక్కగా మేమైతే రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకొని మళ్ళీ బీచ్కి మాత్రం వెళ్ళిపోయామన్నమాట. సో బీచ్ చూస్తేనే గోవా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అసలు గోవా గోవా అంటే బీచ్, బీచ్ అంటే గోవా అన్నట్టుంది. చీరాల వాజ్ నాట్ ఆల్సో బ్యాడ్, ఇట్ వాజ్ గుడ్. చక్కగా నీట్గా మెయింటైన్ చేశారు. సో నేను ఇక్కడ కూడా కొన్ని రీల్స్ తీసుకున్నాను అనమాట, కొన్ని రీల్స్ చేసుకున్నాను నేను. సో చూడండి ఫ్రెండ్స్. సో ఫన్నీగా కాస్త ఉండాలని కాస్త అలా జస్ట్ అలా తిరిగేసి చక్కగా మళ్ళీ మేము డీప్గా వెళ్ళిపోయామన్నమాట బీచ్ దగ్గరికి. సో పర్వాలేదు, నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు ఏమన్నా చెప్పుకోండి, గోవా ఇస్ గోవా. అసలు ఆసమ్ ఉండే గోవా అయితే, నీట్గా ఉండే వాటర్ మాత్రం అసలు ఎంత నీట్గా ఉంటుండే కొన్ని బీచెస్లో అయితే. విల్ నెవర్ ఫర్గెట్ అండి గోవానైతే. సో నేను అందరి ఫోన్స్, అందరి గోగుల్స్, ఇంకా ఇంకేమి నాకు చేతిలోకి ఏమి ఇచ్చారో అవన్నీ పట్టుకున్నాను. నేను ఒక్కదాన్ని బీచ్లో అలా 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 చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. తర్వాత మా వదినమ్మ, అన్నయ్య వాళ్ళు మోటార్ బైక్ రైడ్ చేసుకున్నారు. సో వాళ్ళకి ఎంతో చెప్తే ఈ రైడ్ చేశారనమాట. సో ఓకే, ఎంజాయ్ చేయాలి కదా, అక్కడికి వచ్చామంటే ఎంజాయ్ చేయాలి ఖచ్చితంగా. సో నేను కూడా చక్కగా ఎంజాయ్ చేశాను, నాకు కూడా చాలా చాలా నచ్చింది. అసలు చేయగలుగుతానో లేదో అనుకున్నాను. ఎనియో మన వెనకాల పర్సన్ ఉంటాడు, కానీ స్టిల్ కొద్దిగా భయం అనేది ఉంటుంది. కానీ నేను మాత్రం భయం లేకుండా అసలు రైడ్ చేసేసానండి. రియల్లీ అండి, ఇట్ వాజ్ గుడ్. నాకుండే ఆ కోరిక చేయాలని చేసేసాను అనమాట. మనసులో అనుకుంటే చేసేసేయాలండి, అస్సలు ఆలోచించొద్దు. షుడ్ డూ ఇట్. మీ మనసులో ఎవరికి ఏముందో ఆ పని చేసేసేయండి. సో చూస్తున్నారా, కొన్ని పిక్స్ కూడా ఉంటున్నాయి మధ్యలో, నేను అలానే పట్టుకొని నుంచున్నాను అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, పిక్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మనకి రైడ్స్ కూడా ఉన్నాయి. ఒక టైము అంటే హాలిడేస్ టైంలో ఒక రేట్ ఉంటుంది, మామూలు టైంలో ఒక రేట్ ఉంటుంది. సో మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి మాకు ఒక రేట్ మాత్రం కాస్త తక్కువ అనిపించింది అనమాట. సో ఇక్కడ మన బోట్ రైడ్ కూడా ఉంటుంది. అసలు ఒక పర్సన్ వెనకాల ఉంటాడు, మనం తీసుకెళ్ళి చాలా దూరం తీసుకెళ్ళి సీకి మధ్యలో, అంటే చాలా దూరం తీసుకెళ్ళి ఆ మధ్యలో నుంచి మళ్ళీ రిటర్న్ వస్తాడు. సో ఈ రైడ్ మాత్రం మా పిల్లలు చేశారు. అసలు అది చెయ్యాలంటే చాలా భయం అనిపించింది, ఎందుకంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ దెల్ టేక్ హజ్ అండ్ దెల్ బ్రింగ్ హజ్ అనమాట. వెనకాల పర్సన్ ఉంటాడు, కానీ ఎంతైనా భయం ఉంటుంది కదండి. సో ఇది మా పిల్లలు మాత్రం చక్కగా ఈ రైడ్ ఎంజాయ్ చేశారు, అసలు ఖచ్చితంగా చేయాలని చేశారు. సో మధ్యలో మేము చక్కగా బీచ్ నుంచి వచ్చేసి మళ్ళీ అందరికీ కాఫీ, టీ ఇక్కడ ఆర్డర్ చేసేసుకోవాలి. మనం ఒక ప్లేస్ ఉంటుంది, ఆర్డర్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనము ఏదైనా ఆర్డర్ చేయాలంటే ఆర్డర్ అక్కడే చేసేసుకోవచ్చు, అక్కడే కూడా పే చేసుకోవచ్చు. లేదా మనం వచ్చినాం కదా, ఇప్పుడు హోటల్కి వచ్చాం కదా, ఇక్కడ రిసార్ట్కి వచ్చాం కదా, సో మన అకౌంట్లో వేయమన్నా వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు. సో మేము మళ్ళీ అక్కడి నుంచి అయితే బీచ్కి అయితే మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చక్కగా. సో ఇక్కడైతే టీ కాఫీ తాగేసామన్నమాట. సో టీ తాగేసి మళ్ళీ బీచ్కి వెళ్ళిపోయి చక్కగా రీల్స్ చేసుకున్నాను, కొన్ని వీడియోస్ తీసాను. సూపర్గా అనిపించింది అసలు. బీచ్ అంటే గోవా, గోవా అంటే బీచ్. సో ఓకే, చీరాల్లో కూడా మెయింటెనెన్స్ బీచ్ చాలా బాగానే ఉంది ఫ్రెండ్స్, పర్వాలేదన్నమాట. చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, చాలామంది వస్తారనమాట. సో చూసిన వెంటనే నెక్స్ట్ మేము డిన్నర్కి బయలుదేరిపోయాము. పక్క రిసార్ట్కి వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా పక్కకే, కాకపోతే కార్లోనే వెళ్ళాలన్నమాట. సో చక్కగా వెళ్ళేసి, ఎందుకంటే లంచ్ ఇక్కడ చేసాం కాబట్టి డిన్నర్ వేరే ప్లేస్లో చేద్దామని చక్కగా మేము పక్క రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. సో చాలా బాగుంది వెదర్ మాత్రం, అసలు చిన్నగా డ్రిజిల్ అవుతుంది, వర్షం లైట్గా పడుతుంది. ఆ వెదర్ అయితే ఆసమ్గా అనిపించింది ఫ్రెండ్స్. సో వెళ్ళేసి చక్కగా కార్ పార్కింగ్ చేసేసి మేము అయితే ఆ డిన్నర్కి అయితే బయలుదేరిపోయాము. సో ఇక్కడ ఏంటంటే మనం డిన్నర్ ఆర్డర్ చేసే ముందు
ఒక హాఫ్ అన్ అవర్ ముందే చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్లీ తినే ప్లేస్ వేరు, రెస్టారెంట్ వేరే ప్లేస్లో ఉందన్నమాట. సో ఆ రెస్టారెంట్ నుంచి వాళ్ళు తీసుకొచ్చే వరకు టైం పడుతుంది కాబట్టి ఆర్డర్ ముందే చెప్పాలి. సో చక్కగా మా బాబు అయితే ఇక్కడ ఆర్డర్ పెట్టేశాడు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో మా బాబు ఆర్డర్ పెట్టారు కాబట్టి మేము ఎంతో ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే బాగానే ఉంది ఫుడ్, పర్వాలేదు. సో వాట్ ఎవర్ ద డిషెస్ మా బాబు ఆర్డర్ చేశాడో అవి చాలా బాగుండే, చాలా టేస్టీగా ఉండే. సో తినేసాము, వెయిట్ చేసాము, మళ్ళీ ఫ్యామిలీగా చక్కగా మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే చక్కగా ఓపెన్గా కూర్చుంటాం అనమాట. విండోస్ ఉండదు, వర్షం లైట్గా డ్రిజిల్ అవుతూ ఉంటుంది. సో విండోస్కి ఓపెన్ విండోస్ అనమాట. సో తినేసి చక్కగా మేమైతే బయలుదేరిపోయాం మళ్ళీ ఆ నైట్. తర్వాత యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ప్రత్యేకంగా మేము వచ్చింది ఇక్కడ ఎందుకంటే మా బాబు 25th బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అయితే చక్కగా ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో కేక్ కూడా మనం బయట నుంచి తెచ్చేది అవసరం లేదు, వాళ్ళు చక్కగా ఆర్డర్ చేసిన వెంటనే వాళ్ళకి మనం చేసి రెడీ పెట్టేస్తారు ఫ్రెండ్స్. సో ఆ నైట్ చక్కగా మళ్ళీ మేము డిన్నర్ చేసుకొని వచ్చేసి గార్డెన్లో అనమాట, గార్డెన్లో మా బాబుది కేక్ కట్ చేసాము. అసలు చాలా చాలా హ్యాపీగా ఉండేవాడు, ఎందుకంటే ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేస్తున్నాం కదా అసలు. సో ఫ్యామిలీతోనే వాడు కేక్ కట్ చేయాలనుకున్నాడు. సో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఒక్కటి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను మరి మా మమ్మీ దగ్గర, మళ్ళీ మా సిస్టర్స్ దగ్గరే ఉన్నాడు కదా. సో వాళ్ళతో బాగా అటాచ్మెంట్గా ఉంటాడు. సో వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటాడు. అసలు చాలా హ్యాపీగా ఉంటాడండి. ఏదైనా సరే ఫ్యామిలీ ఉండాలన్నట్టే మాట్లాడతాడు మా బాబు. సో ఇంత చిన్న ఏజ్లో కూడా మా బాబుకి ఆలోచన ఉంటుంది తప్పకుండా, ఎందుకంటే ఫ్యామిలీ కంపల్సరీ ఉండాలని. సో కేక్ అయితే అందరి ముందు కట్ చేశాడు. అసలు మ్యాంగో కేక్ చేపించాను అనమాట. సూపర్గా ఉండే, అసలు ఎంత టేస్టీగా ఉండంటే అంత టేస్టీగా ఉండే. చాలా చాలా ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే. అసలు అసలు ఎట్లా అంటే వాడు ఈ ట్రిప్ కూడా అందరితో పాటే వెళ్ళాలి, మామయ్య ఉండాలి, అత్తయ్య ఉండాలి, మా చెల్లెలు ఉండాలి, మా మదర్ ఉండాలి అన్నట్టే ఆలోచించాడండి. అసలు అందరూ అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటాడంటే చిన్నప్పుడు నుంచి అందరితో పాటు నేను ఉన్నాను కాబట్టి అందరూ ఉండాలి అన్నట్టు ఆలోచిస్తాడు. మొన్న 2 days బ్యాక్ కూడా వచ్చాడు, అసలు 2 days కోసమే వచ్చాడు. సో చక్కగా వచ్చేసి ఎవ్వరికి చెప్పకుండా డైరెక్ట్గా అందరికీ దురంధర్ మూవీ టికెట్ బుక్స్ చేసేసి అందరినీ తీసుకెళ్ళిపోయి వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేయాలి, అందరి మూవీ చూడాలని అందరితో మూవీ చూసి అసలు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోయాడండి బెంగళూరుకి. సో అది చాలా నచ్చింది నాకు మా బాబుకి. అసలు ఎప్పుడు ఎవరిని కూడా మర్చిపోకుండా ఉన్నాడు. అసలు ఐఎమ్ సో హ్యాపీ మై బాయ్ ఈజ్ విత్ మీ అన్నట్టు అనిపించింది నాకు కూడా. అసలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు కూడా మా బాబుని చిన్నపిల్లోడిలాగానే ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఎంత ఎదిగిన తండ్రికైనా ఎవరికైనా అసలు పిల్లలు చిన్నోళ్ళే కదండి. సో వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. సో ఓవరాల్గా గార్డెన్లో అయితే మేము కేక్ కట్ చేసి చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. హ్యాపీగా అనిపించింది అసలు. సో నెక్స్ట్ డే ఓడురేవు చెరువు అంటే బీచ్, అక్కడ చేపలు అర్లీ మార్నింగ్ వస్తాయంట, అసలు ఫ్రెష్గా ఉంటాయంట, బాగుంటాయి చూద్దామని అంటే. సో నేను కూడా ఎక్సైట్మెంట్గా మార్నింగ్ 5 o'clockకే రెడీ అయిపోయామన్నమాట. సో మా సిస్టర్ మా మరిది గారు ఎవ్వరు లేవలేదు. సో మా అన్నయ్య, వదినమ్మ అందరం ఇక్కడికి వచ్చేసాము. చూడండి అసలు ఎట్లా వేసారు ఫిష్. అసలు ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా ఉండే, ఎంత బాగుండంటే అంత బాగుండే. అసలు ఫిషెస్ అంటే ఇలా పెద్ద పెద్ద బాక్స్లో పెడుతున్నారండి. నేను ఒక దగ్గరికి వెళ్ళి అయితే చూస్తున్నాను అనమాట. ఏంటి ఎంత అని అడిగితే మేడం 35,000 అన్నాడు. 35,000 అని అంటే మేడం మీరు తీసుకునే దానికి అక్కడ పక్కకి వెళ్ళి కొన్ని తీసుకోవాలంటే పక్కకి వెళ్ళి చూడాలని అన్నాడు. సో పక్కకి వెళ్ళి చూస్తే మనకు అవసరమైన క్వాంటిటీ తీసుకోవచ్చు. సో ఇటు సైడ్ వెళ్తే హోల్సేల్ టైపు చాలా బాక్సులు అమ్మేస్తున్నారు అనమాట. సో మాకైతే అవన్నీ ఫిషెస్ చూసి నాకు తెలియని ఫిషెస్ కూడా చూసాను నేనైతే. అసలు గోవాలో చూశాను, ఇక్కడ ఇంకా ఫ్రెష్గా చూసాను అసలు ఫిషెస్ మాత్రం. అసలు చాలా బాగుంది, కానీ రేటు కూడా ఒక్కొక్క ఫిష్ది గోల్డ్ ఫిష్ అంట, బ్లాక్ ఫిష్ అంట. చూడండి ఇవైతే పింక్ ఫిషెస్ అనమాట. సో అసలు ఇవి ఎప్పుడు తినలేదు, తీసుకోవాలా వద్దు అన్నట్టుంది. చూడండి బాక్స్లలో ఉందన్నమాట ఈ ఫిషెస్ అన్నీ.
సో అలా తీసుకెళ్తున్నారు చూడండి. సైడ్కి నేను చూపించాను ఇప్పుడు. ఇలా లేపుకొని తీసుకెళ్తాడు బాక్స్. సో అది దట్స్ ఫర్ బిజినెస్ అన్నమాట. సో మేము తీసుకున్నది కొద్దిగా ఇలా తీసేసుకున్నాము. 3 కుప్పలు ప్రాన్స్, చిన్న ప్రాన్స్ అన్నమాట. సో తీసేసుకున్నాము చక్కగా. ఈ లేడీ ఉంది కదా, తిను మొత్తము చక్కగా క్లీన్ చేసి ఇచ్చిందనమాట. సరే కాస్త అటు ముందుకెళ్ళి కూడా చెరువు చూద్దాము ఎలా ఉందా అని ముందుకెళ్ళామన్నమాట. అసలు ఫుల్ ప్యాక్డ్ ఉంది అసలు ఈ బీచ్ ప్లస్ ఆ సముద్రం మొత్తం ప్యాక్డ్ ఉందన్నమాట. చూడండి ఫిషెస్ ఎలా అలా టై చేసి తీసుకొచ్చేస్తారు. సో చూడండి, చూస్తున్నారు కదా, నేనైతే దగ్గరికి వెళ్ళి చూసాను అనమాట. సో ఒక ఫిష్ చాలా డిఫరెంట్గా కనిపించింది. ఆ ఫిష్ పేరు ఏమో చెప్పాడు కానీ అది చాలా వింతగా, నేను అసలు ఇన్స్టాలో చూసినప్పుడు కొన్ని వీడియోస్లో చూసాను. అసలు ఇది చూడండి ఎలా మెరిసిపోతుంది కదా. దీన్ని తింటారంటే దీన్ని కూడా తింటారని చెప్పారనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇది ఫిషెస్ అనమాట. మెయిన్ బీచెస్ దగ్గర ఇది ఓడరేవు చెరువు బీచ్ అని అంటారు యాక్చువల్లీ ఇక్కడ. సో రామాపురం బీచ్ టైప్ రామాపురం రోడ్ అని అన్నారు. చూడండి ఈ ఫిష్ ఇలా ఉంది చూడండి, చూస్తున్నారా, అది పట్టుకుంటే అలా ఉంది. అమ్మో అనుకున్నాను, ఈ ఫిష్ కూడా తింటారా బాబోయ్ అనుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. అసలు చూడండి అలా బాక్సులు తీసుకొని వెళ్ళిపోతారు. సో చక్కగా మేమైతే మొత్తం ఆ చెరువు, ఆ ఫిషెస్, ఆ బాక్సెస్, అసలు అక్కడ పెద్ద పెద్ద పడవలు భలే భలే అనిపించాయి. అసలు మూవీ లాగా అనిపించింది నాకైతే. మూవీ టైపే అనిపించింది, ఒక మూవీ చూస్తున్నట్టే అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద పడవలు మళ్ళీ వెళ్తున్నారు వస్తున్నారు, మళ్ళీ ఫిషెస్ తీసుకొస్తున్నారు బాక్స్లలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎలా వేస్తున్నారు బాక్స్లో ఫిషెస్ అన్నీ. చాలా బాగా అనిపించింది అసలు. ఉన్న ఒక 2 days అయినా చక్కగా అనిపించింది. సో ఫిషెస్ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అక్కడ. డిఫరెంట్ వెరైటీస్, కింగ్ ఫిషెస్, ఇంకా స్మాల్ ఫిష్, పింక్ ఫిష్, గోల్డ్ ఫిష్, పాంప్లెట్స్ ఫిషెస్, ఇంకా చాలా చాలా క్రాబ్స్, టైగర్ ప్రాన్స్. సో అవన్నీ తీసుకున్నాము, చక్కగా ప్యాక్ చేసుకుని వచ్చేసామన్నమాట మేమైతే. సో నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇక్కడ నీకు ఒక 12 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ. చూస్తున్నారు కదా 12 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. సో మేము మార్నింగ్ ఓడ చెరువు వెళ్ళేసి ఫిషెస్ తీసుకొని బాక్స్లో పెట్టేసుకొని, ఐస్ బాక్స్లో పెట్టేసుకొని చక్కగా ఇక్కడ వచ్చి మళ్ళీ 8 o'clock కల్లా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. 8:30. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు, చాలా వెరైటీస్, సూపర్ వెరైటీస్. చూస్తున్నారు కదా. చట్నీ అయితే బాగా అదిరిపోయిందండి. చట్నీస్ అయితే చాలా బాగుంది. చట్నీస్ బాగుంది, నాకైతే నచ్చింది. పోహా మాత్రం అస్సలు సెట్ కాలేదు, అస్సలు బాగాలేదు పోహా అయితే. చూడండి ఇన్ని వెరైటీస్ అన్నమాట, ఇన్ని వెరైటీస్ ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా ఇన్ని వెరైటీస్. మనకి ఇంకా లంచ్ చేసే అవసరం లేదన్నట్టు ఫుల్ హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు అనమాట. చాలా బాగుంది. సో నేను కూడా తినేసాను చక్కగా పెట్టేసుకొని, నాకు ఇష్టమైన ఫుడ్ తిన్నాను నేను. సో ఆడ నాకు నచ్చింది ఏంటంటే ఎక్కువ దోశ బాగుంది, ప్లస్ వడని వడలాగా వేయకుండా మామూలుగా చిన్న పునుగుల్లాగా వేశారనమాట. అది కూడా బాగుంది, నచ్చింది. మళ్ళీ పెసరట్టు వేశారు, ప్లస్ అక్కడ మన బ్రౌన్ రవ్వ ఉంది. సో తినేసి మాత్రం రూమ్కి వచ్చేసాము. ఇంకా ప్యాకింగ్ రెడీ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డే 12 o'clockకి వీ హ్యావ్ టు లాగౌట్ అనమాట. సో 12కి అలా లాగౌట్ అయిపోవాలి. సో అంత ప్యాకింగ్ ఏం లేదులేండి. సో చక్కగా మేమైతే ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా అందరం వెళ్ళి ఒక రూమ్లో కూర్చున్నాం అనమాట. సో అంతా సెట్ చేసుకొని బిల్ అంతా సెటిల్ చేసుకొని చక్కగా ఎవరి కార్లో మళ్ళీ కూర్చున్నాము. చూస్తున్నారు కదా. చలో ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సార్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. సో ఆన్ ది వేలో ఏమనుకున్నామంటే ఇంకా ఆన్ ది వేలో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించుకున్నాము. సో ఆన్ ది వేలో మేము ఏం చేసామంటే ఒక అభిరుచి అనే ఒక హోటల్లో ఓన్లీ వెజ్ తీసుకున్నాము. ఇంకెందుకంటే హెవీ బ్రేక్ఫాస్ట్ అయింది కదా, వెజ్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా బాయ్స్ ఉన్నారు కాబట్టి నాన్ వెజ్ కూడా తీసుకున్నాము. ఆన్ ది వేలో ఒక ప్లేస్లో ఆగేసి చక్కగా మేము చెద్దర్లు బెడ్షీట్ వేసేసుకొని అసలు ఫుడ్ ఎంజాయ్ చేసామంటే చూడండి, అది కూడా ఒక వెరైటీ అనిపించింది. చూడండి ఎంత బాగుంది కదా ప్లేస్, ఓపెన్ ప్లేస్ అన్నమాట. అసలు ఎవ్వరు లేరు, కానీ తింటుంటే కూడా ఏం అనరు లేకండి, ఎవరు కనిపించలేదు, మమ్మల్ని ఎవరు ఆపలేదు. కానీ
మళ్ళీ అక్కడ కూర్చొని అయితే తినేసి లంచ్ చేసేసుకొని చక్కగా మళ్ళీ బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. మేమైతే చూస్తున్నారు కదా, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం అసలు. నాకు కూడా చాలా ఎంజాయ్ అనిపించేసింది. సో తినేసి మళ్ళీ బయలుదేరిపోయాము. కాస్త నైట్ అయిపోయింది, బాగానే ఉంది ప్రస్తుతం. బాగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు నిజంగా ఫ్యామిలీతోనే అవుటింగ్ వెళ్ళడం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ మన సింగిల్ ఫ్యామిలీ వెళ్తే అంత ఎంజాయ్మెంట్ ఉండదు ఫ్రెండ్స్. అసలు ఒక ఒక 3-4 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే సూపర్గా ఉంటుంది. సో మళ్ళీ వచ్చాము హోటల్ వివేరాకి. చూస్తున్నారు కదా, హోటల్ వివేరా. ఇక్కడ కూడా బాగానే ఉంది ఫుడ్. సో ఇక్కడ కూడా కాస్త మళ్ళీ టీ స్నాక్స్ తీసేసుకొని, సో అక్కడ మీకు తెలుసు కదా, వివేరేది ఒకటి ప్రత్యేకత ఏంటి తెలుసా ఫ్రెండ్స్, వాళ్ళు వెజిటేబుల్స్ గ్రో చేస్తారు వాళ్ళ గ్రౌండ్లో. సో అక్కడ నాకు దొండకాయ ఇంకా వంకాయలు బాగా నచ్చిందనమాట. సో తీసేసుకొని అయితే